మోదీ గారు ఉపేక్షించింది చాలు, ఇక బంగ్లాదేశ్ అంతు చూద్దాము, ఈ దేశాన్ని రెండు ముక్కలుగా విడగొడదాము అని చెప్పి ఈ నార్త్ ఈస్ట్ నాయకులు, అంటే మీకు 7 సిస్టర్స్ అంటారు చూసారా, 7 రాష్ట్రాలు. సో వీళ్ళ నాయకులు ఓపెన్గా డిమాండ్ చేస్తున్నారు. ఇది ఇవాళ వార్త. అంటే బ్యాక్గ్రౌండ్ చూసామనుకోండి, ఈ మహమ్మద్ యూనస్ అనబడే దుర్మార్గుడు వీడు చైనా వెళ్ళాడు. వెళ్ళిన వాడు అక్కడ ఈ చైనా నాయకులతో మాట్లాడుతూ వాడు ఏమంటాడు అంటే, ఇప్పుడు ఈ భారతదేశం ఉంది చూసారా, ఇక్కడ ఈ నార్త్ ఈస్ట్లో 7 రాష్ట్రాలు ఉన్నాయి. ఫస్ట్ ఏమన్నాడు, 7 దేశాలు అన్నాడు, 7 రాష్ట్రాలు అంటే 7 రీజన్స్ అని అనాలి అన్నాడు. అని మీరు ఈ ప్రాంతాలను చూసారనుకోండి, ఇవి ల్యాండ్ లాక్డ్ అంటే ఏంటి, మీకు చుట్టూర్తా కూడా మీకు పొరుగు దేశాలు ఉండే ప్రాంతాలు. పచ్చి అబద్ధం, అలాంటిది ఏమీ లేదు. సరే, ఒక అబద్ధం చెప్పి వీఆర్ ద గార్డియన్స్ ఆఫ్ ద సీ అంటే ఇప్పుడు ఈ భారత్ యొక్క 7 స్టేట్స్ ల్యాండ్ లాక్డ్ కదా, మరి సముద్ర మార్గంలో మీరు వెళ్ళాలి అనుకోండి, బంగ్లాదేశే ఈ సముద్రానికి గార్డియన్, మేమే రక్షకులము. ఏమంటే అంత సీన్ ఉందా? అసలు ఆ దేశము ఏంటి, ఆ దేశం యొక్క చరిత్ర ఏంటి, ఇవన్నీ వాడికి తెలియదా? ప్రొఫెసర్ కదా, నోబెల్ బహుమతి గెలుచుకున్న ప్రొఫెసర్. అలాంటి వాడు పిచ్చి కూతలు చైనాలో కూర్చొని ఇలాగ పిచ్చిగా మాట్లాడి, ఇవాళ చైనాకు అద్భుతమైన అవకాశము. సో ఇక్కడ ఈ ల్యాండ్ లాక్డ్ స్టేట్స్ ఉన్నాయి చూసారా, దీని చుట్టూర్తా మీరు ఇన్వెస్ట్మెంట్స్ చెయ్యండి, పెట్టుబడులు పెడితే భారత్ను అష్టదిగ్బంధము చెయ్యగలము, ఈ 7 రాష్ట్రాలు కూడా ఇరుక్కుపోతాయి. సో ఇన్ని మాటలు మాట్లాడేటప్పటికీ ఇవాళ ఈ 7 రాష్ట్రాలకు సంబంధించిన మీకు ముఖ్యమంత్రులు, అక్కడ ఉండే లోకల్ నాయకులు చాలండి. బంగ్లాదేశ్ విషయంలో అంటే మనం ఎప్పుడు కూడా లాంగ్ రోప్ ఇస్తాము కదా, ప్రతి వాళ్ళకి అవకాశం ఇస్తాం. ఒరే నువ్వు మారరా, బాగుపడు, ఇలా వద్దు, మేము నిజంగా నీ మీద యాక్షన్ తీసుకోవాలి అంటే అది నువ్వు తట్టుకోలేవు. ఇవన్నీ మనకు తెలిసి వాళ్ళను కూడా సున్నితంగానే మనం హెచ్చరిస్తాం. ఇదంతా వీడికి ఎలా ఉంది అంటే రెచ్చగొడదాం. అంటే రేపు భారత్ సడన్గా వీళ్ళ మీద దాడులకు దిగారు అనుకోండి, మీకు ఎలక్షన్స్ వాళ్ళు జరపలేరు కదా. సేమ్ థింగ్ యుక్రెయిన్లో జెలెన్స్కై మోడల్. ఎంతకాలం యుద్ధము జరుగుతూ ఉంటుందో యుక్రెయిన్లో ఎలక్షన్స్ అనేవి ఉండవు, నేనే ఆ దేశం యొక్క నాయకుడు. సరిగ్గా మహమ్మద్ యూనస్ యొక్క ఆలోచన కూడా ఇదే, రెచ్చగొడదాం. ఎంతలా వీళ్ళు రెచ్చిపోతారు, ఒక స్టేజ్లో మన మీద మిలిటరీ యాక్షన్ తీసుకున్నారు అంటే నా పవర్ అనేది సురక్షితము, భారత్ని ఒక చెడు దేశంగా చూపించగలను, అట్ ది సేమ్ టైం నేను పదవిలో ఉండగలను. ఇప్పుడు ఉన్న పరిస్థితిలో ఈ పదవిని విడిచిపెట్టి నేను వెళ్ళలేను, ఇది వీడి ఆలోచన. కాబట్టి రెచ్చగొట్టే పరిస్థితి. ఏమంటాడు, మోదీ గారి కోసం నేను అపాయింట్మెంట్ ట్రై చేశానండి, ఆయన కలవడానికి కూడా ఇష్టపడడం లేదు. సో చైనాకు వెళ్ళడానికి ముందు భారత్కి వెళ్ళాలనుకున్నాను, వాళ్ళు పర్మిషన్ ఇవ్వలేదు, నువ్వు ఢిల్లీ దాకా రాకూడదన్నారు, అమెరికాలో కూడా నా యొక్క ఈ అపాయింట్మెంట్ని వాళ్ళు క్యాన్సిల్ చేశారు. ఇన్ని మాట్లాడతాడు కదా, అంటే నీకు నిజమైన రెస్పెక్ట్ ఉందా? లేదు, జస్ట్ ఐ వాష్, ఒక నాటకం, ఒక డ్రామా ఆడుతున్నావు. సో ఇవాళ మనకు వచ్చిన మంచి విషయం ఏంటంటే, ఈ 7 రాష్ట్రాలకు సంబంధించిన నాయకులంతా బంగ్లాదేశ్ మీద మనము గట్టి యాక్షన్ తీసుకోవాలి, ఈ దేశాన్ని 2 ముక్కలుగా విడగొట్టాలి. అంటే సిలిగురి కారిడార్ అంటాం చూసారా, చికెన్స్ నెక్. సో ఈ ప్రాంతములో మనం చాలా గట్టి నిర్ణయం తీసుకోవాలి, ఇంకా ముందుకు వెళ్ళాలి, మొత్తం ఆ ప్లేస్ని సెక్యూర్ చేయాలి. రేపు ఇక్కడ మంచి రైల్వే నెట్వర్క్, టనల్స్, హైవేస్ వీటిని నిర్మించి ఇదంతా కూడా భారత్దే. ఇప్పుడు మీరు ఆలోచించారనుకోండి, 2 మహాతల్లులు, ఒక ఆవిడేమో ఇందిరాగాంధీ గారు, నేను బంగ్లాదేశ్ని విడిపిస్తాను అని చెప్పి మన సైనికుల ప్రాణాలను ఈవిడ పొట్టన పెట్టుకున్నారు. సరే, బంగ్లాదేశ్ లిబరేషన్ అన్నాం, వాళ్ళు మనకి విశ్వాసంగా ఉన్నారు అంటే ఉన్నారు. షేక్ హసీనా కాలము వరకు కూడా బంగ్లాదేశ్ మనల్ని ఎప్పుడూ కూడా ఒక బిగ్ బ్రదర్గా చూశారు. కానీ ఇక్కడ మీరు గమనించాల్సిన విషయము, మనము వాళ్ళకి స్వతంత్రము ఇప్పించామండి పాకిస్తాన్ నుంచి. అలాంటప్పుడు మన భూభాగాలను మనం సెక్యూర్ చేసుకోవాలి.
ఇప్పుడు ఆ రోజుల్లో సిలిగురి కారిడార్ కూడా భారత్లో ఒక భూభాగము అనుకోండి, ఇవాళ ఇష్యూ వచ్చేదా? అంటే పీఓకే అనేది మన భూమి అండి, మనము ఎప్పుడైనా కూడా పీఓకేని వెళ్ళి స్వాధీనము చేసుకోవచ్చు. అలాగే సిలిగురి కారిడార్ అన్నారు అనుకోండి, ఇక్కడ ఏ చైనాకో భూటాన్కో ఎవరికి ఎటువంటి అధికారము లేదు. ఎందుకు? బంగ్లాదేశ్ అనబడే దేశమే ఒకప్పుడు మన భూభాగం. దీన్ని బాగా గుర్తుపెట్టుకోవాలి. ఇదేదో వేరే దేశము అని వీళ్ళు మాట్లాడతారండి, ఈ నాయకులందరూ చెప్తారు. కాదండి, అక్కడ మీరు బంగ్లాదేశ్లో ఏ యాక్షన్ తీసుకున్నా మన భూభాగమే. సో దీనిని ఇందిరాగాంధీ గారేంటి అప్పనంగా వాళ్ళకి సిలిగురి కారిడార్, ఇటువైపు బంగ్లాదేశ్, అటువైపు భూటాన్, మధ్యలో చైనా, ఇటు ఇండియా, ఎందుకండి ఇది? సరే చేసేసాం, అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ రాదు కదా, గడిచిన కాలము తిరిగి రాదు. ఓకే, అయిపోయింది. ఇంకొక మహాతల్లి మమతా బెనర్జీ. రేపు మహమ్మద్ యూనస్ ఏం మాట్లాడతాడో చెప్పమంటారా? భారత్లో ఈ వెస్ట్ బెంగాల్లో ఎన్నికలు జరగాలి అనుకోండి, ఓట్లు వేయడానికి మా బంగ్లాదేశ్ ప్రజలే అక్కడికి వెళ్ళాలండి, వెళితేనే అక్కడ ఎన్నికలు అనేవి నిర్వహించబడతాయని చెప్తాడు. మీరేం చేస్తారు? అంటే మీకు ఫేక్ ఓటర్ ఐడి, మీకు ఇలాంటి ఆధార్ కార్డులు అంతా ఫేక్ అండి. నేరుగా బంగ్లాదేశ్ నుంచి వెస్ట్ బెంగాల్లోకి వస్తారు, వచ్చి ఓటర్ ఐడి చూపించి వాళ్ళు ఓట్లు వేస్తారు, ఒక 2 రోజులు ఉంటారు, వీళ్ళు పెట్టే బిర్యానీలు తింటారు, మళ్ళీ వాళ్ళు బంగ్లాదేశ్ వెళ్ళిపోతారు. ఇదే ఈవిడ ఓటు బ్యాంకు పాలిటిక్స్. మమతా బెనర్జీ కోరుకునేది ఇదే. సో వీళ్ళందరూ రావాలి, నాకు ఓట్లు వెయ్యాలి, నేను గెలవాలి. అమ్మ మహాతల్లి, వాళ్ళు వేరే దేశం వాళ్ళు వలసదారులాగా ఇక్కడికి వస్తున్నారు, ఓట్లు వేసినా తిరిగి వెళ్ళడం లేదు. ఇది ఎంత పెద్ద న్యూసెన్స్. ఇవాళ ఈ 7 రాష్ట్రాలకు చెందిన నాయకులను అడిగారు అనుకోండి, వాళ్ళు అదే అంటారు, ఫస్ట్ హెడేకే ఈ బంగ్లాదేశ్ నుంచి ఇక్కడ మన రాష్ట్రాల్లోకి రావడం అండి. అస్సాం ఒక పెద్ద విక్టిమ్, వెస్ట్ బెంగాల్లో కుప్పలు తెప్పలుగా ఈ బంగ్లాదేశ్ వాసులు వచ్చి నివసిస్తున్నారు, వీళ్ళు ఇక్కడ ఉండడానికి వీల్లేదు, మేమే అష్ట కష్టాలు పడుతూ ఉంటే వీళ్ళందరినీ మేము ఎలా పోషించగలము? అడగాలి కదా, అడగరండి. మీకు మమతా బెనర్జీ యొక్క ఓట్ బ్యాంక్ పాలిటిక్స్లో మనము ఎంత నష్టపోతున్నాము అంటే, కానీ ప్రజలు మళ్ళీ ఈవిడనే ఎంచుకోవడమే ఇక్కడ దౌర్భాగ్యకరమైన విషయం. సరే, ఇప్పుడు ఈ ప్రొఫెసర్ చూడండి, వీడు ఆగస్టులో వచ్చాడు, హార్డ్లీ 7 to 8 months కూడా వీడు లేడు, వీడు ఒక పొలిటీషియన్ కాదు, పొలిటికల్ పార్టీ కూడా లేదు, కానీ ఏం మాట్లాడుతున్నాడు? మీరు రండి, సిలిగురి కారిడార్ వద్ద మీరు పెట్టుబడులు పెట్టండి, మీకు రక్షణ మేము ఇస్తాము. అంటే పాకిస్తాన్ వాడు ఏం మాట్లాడాడో ఇవాళ ఈ మహమ్మద్ యూనస్ కూడా అదే మాట్లాడుతున్నాడు. కానీ మనం ఏమైంది? ఐక్యమైపోయాం. ఇవాళ కనీసము ఈ 7 రాష్ట్రాలకు చెందిన నాయకులు ఐక్యమైపోయి మోదీ గారు చాలండి, వీడి విషయంలో ఇంకా కూడా మీరు వెయిట్ చెయ్యకండి, బంగ్లాదేశ్ను 2 ముక్కలు చెయ్యండి, మీరు ఏం చేస్తారో తెలియదు, వీడు మళ్ళీ ఇలాంటి మాటలు ఎక్కడా మాట్లాడకూడదు, మాట్లాడాడు అంటే మేమే వాడి మీద యాక్షన్ తీసుకుంటాము, మరి చూసుకోండి అని చెప్పి అస్సాం యొక్క సీఎం ఓపెన్గా, మీకు ట్విట్టర్లో ఇతని మెసేజ్ చూడొచ్చు, అంటే హిమంతా బిస్వా శర్మ అంటారు, చాలా ఆవేశంగా మాట్లాడు, ఇంకా వదలకూడదు, బంగ్లాదేశ్ అనబడే దేశాన్ని మనం విడిచిపెట్టకూడదు, లేదా ఈ మహమ్మద్ యూనస్ని తరిమి వెయ్యండి, వీడు అక్కడ ఉండకూడదు. ఎందుకంటే మనకు వ్యతిరేకంగా చైనాలో కూర్చొని ఇంత మాట్లాడుతున్నాడు అంటే వీడి అంతు చూడకుండా మనం విడిచిపెట్టకూడదు. ఇప్పుడు డైరెక్ట్గా చైనాను లాగాడు కదండి, ఒకవేళ చైనా వాడు అలాంటి పనులు చేశాడు అనుకోండి, మళ్ళీ ఇది శత్రుత్వమే కదా. భారత్ చైనాను ఇవాళ వరకు క్షమించదని చెప్తున్నాము, రేపు వాడు ఏమైనా చేశాడు అనుకోండి, మీకు మనము పాకిస్తాన్ బంగ్లాదేశ్ కాదు, చైనా వాడే మన బద్ధ శత్రువుగా మారతాడు. ఎందుకంటే ఉచ్చి వీళ్ళందరూ చిన్నా చితకా దేశాలు, చైనా వాడితో మాత్రం మన శత్రుత్వము చాలా పెద్ద లెవెల్లో పెరుగుతుంది. ఇది వాడికి తెలుసు, వీడేదో పిచ్చ కూతలు కూసేసి వచ్చేశాడు, కానీ చైనా వాడికి బాగా తెలుసు ఇది ఒక డేంజరస్ ప్రపోజల్, ఈ ప్రమాదములో మనము పడకూడదు, ఆల్రెడీ పడ్డావు, తీవ్ర స్థాయిలో నష్టపోతున్నావు, ఇవాళ మళ్ళీ ఈ పని చేశానంటే నేను ఇరుక్కుపోతాను, వాడికి తెలుసు. కానీ మహమ్మద్ యూనస్ని ఏం చెయ్యాలి? నోటికి వచ్చినట్టు మాట్లాడేసి వాడు వెనక్కి వచ్చాడంటే వీడి విషయంలో ఇక మనము ఉపేక్షించకూడదు అని చెప్పి వీళ్ళు డిమాండ్ చేస్తున్నారు. మరి ఇప్పుడు మోదీ గారు ఆయన టీం ఏం చెయ్యబోతున్నారు ఆలోచించి మీరు కూడా కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.